హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ లిఖిత్ వెంకట్. మీరు చూసినారు టెక్ యూట్యూబ్ ఛానల్ గైస్. అయితే ఈరోజు అయితే మనం ఇంకో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఈరోజు అన్బాక్సింగ్ ఏంటంటే రెడ్మీ 9 ప్రైమ్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అయితే ఈ వీడియోలో. సో అయితే రెడ్మీ మొబైల్ అండ్ ఇప్పుడైతే మనం అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఈ మొబైల్ వచ్చి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ది అనమాట. సో ఒకరి అన్బాక్సింగ్ కోసం అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని మీద అయితే ఒక క్యాప్షన్ రాసింది, ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అండ్ షామీ అయితే ఉంది ఎంఐఎన్ కింద. సో దీని కింద చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మొబైల్ అయితే ఎలా ఉంది అయితే చూసారు. సో ఇది వచ్చి బ్లూ కలర్స్ అనమాట ఈ మొబైల్. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే క్వాడ్ కెమెరా 5020 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫటాఫట్గా అయితే అన్బాక్సింగ్ చేసి అలాగే దీన్ని స్పెసిఫికేషన్స్ ఏందో అయితే తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ అ వీడియో. సో గైస్, అయితే ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే వెళ్ళి కింద ఉండే సబ్స్క్రైబ్ ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేసి వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటాయి గైస్. అయితే ఇప్పుడు మనం దీని బ్యాక్ సైడ్ ఉంటారు మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటైతే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే రెడ్మీ 9 ప్రైమ్ అయితే రాస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది ఒక సూపర్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. గేమ్స్ అయితే బాగా ఆడచ్చు. అండ్ 13 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా అయితే ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మైక్రో లెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 5020 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ ఇక్కడ ఏదో స్టిక్కర్ వచ్చింది. సో మీకు తెలిసింది mi.com స్టిక్కర్స్ అవన్నీ. సో ఇక్కడ కింద చూసుకుంటే స్పేస్ బ్లూ కలర్ వచ్చి 4GB ర్యామ్ 64GB రోమ్ అయితే వస్తుంది. స్టోరేజ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 అయితే వస్తుంది ఈ మొబైల్. అండ్ ఆల్సో ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అయితే రాస్తుంది. అండ్ ఇప్పుడైతే ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ బ్యాక్ ఇక్కడ సైడ్స్ చూసుకుంటే రెడ్మీ 9 ప్రైమ్ అని రాస్తుంది. అండ్ ఈ సైడ్ చూసుకుంటే రెడ్మీ 9 ప్రైమ్ అనే రాస్తుంది. ఒక స్టిక్కర్ ఎత్తికిచ్చారు. పైన చూసుకుంటే మనం ఇక్కడ 4GB ర్యామ్. సో 11,999 అయితే ఉంది దీని బాక్స్ మీద. కానీ ఇది మనకి 10,000లో అయితే వచ్చింది అనమాట అమెజాన్లో ఆర్డర్ పెడితే. సో అన్న చెప్పాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా మొబైల్ ఫోన్ అండ్ అడాప్టర్ టైప్ సి అయితే వస్తుంది. కేబుల్ అండ్ టైప్ సి జాక్ అయితే ఉందన్నమాట. సో వారంటీ కార్డ్, యూజర్ గైడ్, సాఫ్ట్ కేస్ ఇవన్నీ అయితే వస్తుంటాయి. లేదు అండ్ నవ్వు ఇప్పుడైతే ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, లెట్స్ ఓపెన్ దిస్. సో గైస్, అయితే ఇప్పుడైతే మనం అయితే ఈ రెడ్మీ 9 ప్రైమ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయైతే ఇప్పుడైతే చూస్తున్నాం. సో ఇప్పుడైతే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన వెంటనే అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ దీంట్లో అయితే మనకి సిమ్ పిన్ అయితే ఇస్తారు. సో ఒక్కరంతా దీన్ని పక్కన పెట్టి ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసిందో చూద్దాం. సో ఇది చూసుకుంటే మనకి మొబైల్ అనమాట. సో రెడ్మీ 9 ప్రైమ్. సో దీన్ని పక్కన పెట్టి ఇంకా లోపల ఏమేమి వస్తున్నాయి అయితే చూద్దాం. సో దీని మీద ఒక చిన్నదైతే ఒకటి అయితే ఇచ్చారు. దాని బయటికి తీస్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జర్ అయితే ఇచ్చారు. సో అడాప్టర్ అనమాట. సో ఇది చూసుకుంటే మనకి 18 వాట్స్ అడాప్టర్ అనమాట. సో మనకి ఫోన్కి 18 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని కేబుల్ చూసుకుంటే టైప్ సి కేబుల్ అయితే వస్తుంది గైస్. అయితే 10,000లో టైప్ సి కేబుల్ అంటే చాలా బెటర్ అనమాట గైస్. అయితే 10,000లో టైప్ సి కేబుల్ రావడం అనమాట చాలా బెటర్. సో మనకి ఇప్పుడైతే అన్ని టైప్ సి కేబుల్స్ అయితే వస్తున్నాయి. సో మన రియల్మీ 3 Pro చూసుకోవచ్చు. అయితే యూఎస్బీ అయితే వస్తుంది. యూఎస్బీ కాకుండా వీళ్ళు టైప్ సి అదొక చిన్న గ్రేట్ అనమాట. ఇప్పుడు ఇది చూసుకుంటే మనకైతే
అడాప్టర్ పిన్ అయితే చూద్దాం. సో నేను మీకు తెలిసిందే, సో ఇది మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇది. సో ఆ పిన్ కానీ అయితే ఒకరంత పక్కన పెట్టున్నాం. సో దాన్ని అయితే ఇప్పుడు చూపిలేను. అండ్ దీని లోపల ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడైతే ఒక పౌచ్ ఇచ్చారు. సో బ్యాక్ కేస్ అనమాట. అండ్ దాంట్లోనే మీకైతే ఇది గైడ్ అయితే కనిపిస్తుంది. సో ఈ గైడ్ చూసుకుంటే గైస్ అయితే ఎంఐ గైడ్ అనమాట ఫోన్ది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ దాని పక్కన పెడితే ఇక్కడ చూసుకుంటే ఇదనమాట మనకి కేసు వచ్చి, ఇది ట్రాన్స్పరెంట్ కేసు అయితే వస్తుంది. బాగానే అయితే ఉంది క్వాలిటీ కానీ. సో లాస్ట్లో అయితే మీకైతే వేసి అయితే చూపిస్తాను, అప్పటి వరకు అయితే మీకు పక్కన పెడతాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే ఎట్టకాలకి అయితే వచ్చింది మన రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ అనమాట. సో ఇదే అయితే ప్రైమ్ మొబైల్. సో దీని డిస్ప్లే చూసుకుంటే మనకి 6.5 ఇంచెస్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ఒక మంచి క్వాడ్ కెమెరా అయితే వస్తుంది. ఏ క్వాడ్ కెమెరా అండ్ ఫింగర్ ప్రింట్ కింద ఉంది. అండ్ కింద చూసుకుంటే రెడ్మీ అని రాస్తుంది. అండ్ దీని కలర్ కానీ చూడొచ్చు, బ్లూ అండ్ పర్పుల్ అయితే వస్తుంది. చాలా క్లీన్ అండ్ సూపర్ అయితే ఉందన్నమాట కలర్ కానీ. అండ్ పైన చూసుకుంటే వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది, 8 మెగాపిక్సెల్ వాటర్ డ్రాప్ నాచ్. అండ్ వెయిట్ కానీ అయితే బాగానే ఉంది లిఫ్ట్ చేయడానికి, అండ్ బాగానే అయితే ఉంది. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ చూసుకుంటే కానీ అయితే మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 6.5 ఇంచెస్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫ్లాష్ గానీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. గాయస్ అయితే ఇప్పుడైతే మనం అయితే దీన్ని స్విచ్ ఆన్ చేసి అండ్ దీనికి ఉండేది మొత్తం అయితే సెట్ చేసేసి అయితే మీకైతే మిమ్మల్ని అయితే హోమ్ స్క్రీన్లో అయితే కలుసుకుంటాను. ఓకేనా? ఆల్ సెట్ గైస్ అయితే పూర్తిగా అయితే నేనైతే దీన్ని సెట్ చేసేసాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇది డిస్ప్లే. సో 6.5 ఇంచెస్ అయితే వస్తుంది ఫుల్ హెచ్ డిస్ప్లే. అండ్ ఇది చూసుకుంటే మనకి వైఫై అయితే 2.4 GHz, అలాగే మనకి 2.5 GHz కానీ అయితే ఇదైతే వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. అదొక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు దీంట్లో. అండ్ వైఫై కానీ సపోర్ట్ చేస్తుంది. సో 2.5 2.4. సో గేమ్స్ కానీ అయితే దీంట్లో బాగా ఆడొచ్చు గైస్. అయితే హీలో G80 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ నవ్వు దీంట్లో అయితే ఇప్పుడు చూసుకుంటే మనకి అండ్ దీని వాటర్ డ్రాప్ నాచ్ అండ్ కెమెరాస్ అండ్ ఆల్సో వీడియో రెజల్యూషన్ ఎంత వస్తుంది, 180p వస్తుంది, ఎంత వస్తుంది అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 4 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. సో 30 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ ఉంది. అండ్ దాని కింద చూసుకుంటే ఫింగర్ ప్రింట్. అండ్ దాని పక్కన చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఏఐ క్వాడ్ కెమెరా అయితే రాస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే ఫ్లాష్ అయితే ఉంది. అండ్ నవ్వు ఇప్పుడైతే మనం దీన్ని చూడొచ్చేసి గూగుల్ వచ్చింది అయితే ఇప్పుడు. అండ్ ఇది చూసుకోవచ్చు, స్క్రీన్ అయితే బాగుంది, సపోర్ట్గా అయితే ఉంది, బాగానే అనిపిస్తుంది స్క్రీన్ రెజల్యూషన్ పూర్తి అయితే. అండ్ నవ్వు ఇప్పుడైతే మనం దీన్ని యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఒకటైతే మీకైతే ప్లే చేశాను అన్నమాట ఒక వీడియో ఆర్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని అయితే మీకైతే చెప్పబోతాను ఇప్పుడు. సో గైస్ అయితే ఇప్పుడైతే మనం దీన్ని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని అయితే చూద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. సో ఒకసారి ఇప్పుడు నేను యూట్యూబ్లో అయితే ఎన్సిఎస్ అయితే ప్లే చేస్తున్నాను, ఒకసారి వినండి అనమాట. సో చూడొచ్చు. ఇప్పుడైతే ఇక్కడైతే మనము కెమెరా డిపార్ట్మెంట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఇది కెమెరా డిపార్ట్మెంట్. సో అది కెమెరా అనమాట. సో కెమెరా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకుంటే మనకి ఏఐ అయితే కనిపిస్తుంది, అలాగే హెచ్డిఆర్ మోడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఫ్లాష్ గానీ అయితే మీకు అయితే వేసి చూపిస్తున్నాను, ఫ్లాష్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకా చూసుకుంటే అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అనమాట, కెమెరా ఎఫెక్ట్స్ మీకు మారుస్తుంటే చూస్తున్నారు కదా కెమెరా. సో కొద్దిగా చూడొచ్చు అయితే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే మారుతూ ఉన్నాయి అయితే మీరు చూడొస్తున్నారు ఇక్కడ. అండ్ ఆల్సో ఇప్పుడు ఇక్కడ ఇది ఇంకోటి అయితే ఉంది. సో గూగుల్ లెన్స్. సో గూగుల్ లెన్స్ ఓపెన్ చేసాం గైస్ అయితే గూగుల్ లెన్స్ కానీ అయితే దీనికి సపోర్ట్ చేస్తాను, డైరెక్ట్ టు కెమెరా అనమాట. చూడొచ్చు అయితే మీరు ఇక్కడ గూగుల్ లెన్స్. అండ్ ఇక్కడ మోర్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి 3 seconds 10 seconds అవైతే ఉంది. అలాగే మనకి ఫుల్ రెజల్యూషన్ చూడొచ్చు, కెమెరా రెజల్యూషన్ కనిపిస్తుంది. అండ్ దాని కింద ఇది 3 seconds 10 seconds అయితే కనిపిస్తుంది. అండ్ దాని కింద చూసుకుంటే మనకి స్ట్రింగ్స్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరాస్ ఇవన్నీ అయితే కనిపిస్తుంది. అండ్ మ్యాక్రో కనిపిస్తుంది. ఇంకా మనకి పోర్ట్రేట్ ఇంకా చాలా అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే మనం గాయస్ అయితే ఇప్పుడు మనం అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే సెట్టింగ్స్లో ఏమేమి ఇచ్చారైతే చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే వాటర్ మార్క్ ఇచ్చారు, అలాగే స్కాన్ QR కోడ్ అయితే ఇచ్చున్నారు, అలాగే ఫోటో క్వాలిటీ అయితే ఇచ్చున్నారు, ఇంకా సో మెనీ అయితే సెట్టింగ్స్ అయితే ఇస్తున్నారు. అయితే కెమెరా సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ. గాయస్ అయితే ఇప్పుడైతే మనం అయితే వీడియోకి అయితే వచ్చాం. సో వీడియో సెట్టింగ్స్ అయితే చూడొచ్చు. సో ఇది మనకి ఫుల్ రెజల్యూషన్లో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 180p 30 fps అయితే రికార్డ్ అవుతుంది అన్నమాట. బ్యాక్ కెమెరా అక్కడ దాకా సపోర్ట్ ఉంది. ఇప్పుడైతే ఫ్రంట్ కెమెరా చూద్దాం. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే అయితే ఇక్కడ చూసుకుంటే ఇది కానీ 180p 30 fps దాకా అయితే రికార్డ్ అయితే చేసుకోగలుగుతుంది అయితే కెమెరా. సో ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అండ్ బ్యాక్ చూసుకుంటే 60 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ ప్రో అయితే ఉంది, ప్రో మోడ్ అండ్ పోర్ట్రేట్ మోడ్ ఉంది. అండ్ మోడ్లో చూసుకుంటే అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీకు స్లో మోషన్ అండ్ టైమ్ ల్యాప్స్ అండ్ సంథింగ్ మీకు అయితే చూడొచ్చు, అవైతే ఉంటాయి. సో మోర్ ఆప్షన్స్లో. సో అయితే నేను ఇప్పుడైతే కొద్దిగా శాంపిల్స్ అనేది చూపిస్తాను. సో మీకు కెమెరా శాంపిల్స్ అవగానైతే చూడొచ్చు. నౌ యూ కెన్ సీ దట్.
సో గైస్ అయితే ఇక్కడైతే చూడొచ్చు మీకు లెఫ్ట్ సైడ్ ఉండేది మ్యాక్రో అండ్ రైట్ సైడ్ ఉండేది నార్మల్. సో ఇది వచ్చి మ్యాక్రో అండ్ నార్మల్ షార్ట్స్ అనమాట. మీరు అయితే ఇక్కడ చూడొచ్చు, మీరు జడ్జ్ కానీ చేయొచ్చు క్వాలిటీని కానీ. అండ్ నవ్ ఇక్కడ చూసుకుంటే గైస్ అయితే ఏ ఆన్ అండ్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ 2 ఫొటోస్ అయితే తీసాను. సో దీంట్లో ఉండేది కానీ అయితే మీరైతే జడ్జ్ చేసుకోవచ్చు. అండ్ నవ్ ఇప్పుడు చూసుకుంటే గైస్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా అనమాట నేను తీసుకున్న ఫొటోస్. సో దీనిగా అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. సో క్వాలిటీ ఎలా ఉందన్నమాట. సో ఇవి వచ్చి కొన్ని శాంపిల్స్ అండ్ మీకు త్వరలో అయితే రివ్యూలో అయితే మీకు అన్ని శాంపిల్స్ అయితే కనిపిస్తాయి గైస్. సో గైస్ అయితే లాస్ట్ క్లిప్లో చూసుకుంటే మనం అయితే ఫొటోస్ అయితే చూసాం. సో దీని ఫొటోస్ ఎలా ఉంటాయని అయితే ఇప్పుడు మనం దీని రెజల్యూషన్ చూద్దాం. సో ఇది 180p 30 FPS చూస్తుందా లేకపోతే 60 FPS అయితే చూస్తుందా అనేది. సో ఇందాక మనం అయితే సౌండ్ క్వాలిటీ విన్నాం. సో ఇప్పుడైతే మనం వీడియో క్వాలిటీ అయితే చూడబోతున్నాం. సో లెట్స్ సీ దాట్. సో గైస్ అయితే ఇక్కడైతే చూడొచ్చు మనకి వీడియో అయితే కనిపిస్తుంది. సౌండ్ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకున్నాను. నేను మీ లిఖిత్ వెంకట్, మీరు చూస్తున్నారు టెక్ లికిత్ ఛానల్. గైస్ అయితే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు మనం ఇంకో అన్బాక్సింగ్ తో అయితే వచ్చాము. ఈ అన్బాక్సింగ్ వచ్చి వాచ్ అయితే సపోర్ట్ చేస్తుంది మనకి. సో చూడొచ్చు 180p 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ సౌండ్ గానే చూడొచ్చు చాలా లౌడ్ గా అయితే వస్తుంది మనకు కనిపిస్తుంది. సో అందుకనే ఇంకో వాచ్ సో చూడొచ్చు అయితే మనకి ఇంట్రో గానీ అండ్ రెజల్యూషన్ గానీ అయితే బాగుంది, స్క్రీన్ డిస్ప్లే గానీ అయితే బాగుంది. సో గైస్ అయితే చూసారు కదా గైస్ అయితే ఇది స్క్రీన్ రెజల్యూషన్ అయితే సూపర్ అయితే ఉంది. అండ్ సౌండ్ క్వాలిటీ కానీ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా లౌడ్గా అయితే ఉంది గైస్. అండ్ దీని డిస్ప్లే అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 180p 60 FPS అయితే వస్తుంది. అయితే ఇది మనకైతే సపోర్ట్ చేస్తుంది, అదొక మంచి విషయం దీంట్లో చూసుకుంటే. అండ్ నవ్ దీంట్లో చూసుకుంటే ఇది వాటర్ డ్రాప్ నాచ్ అండ్ బిగ్ స్క్రీన్ అండ్ 10,000లో ఇది ఒక మంచి మొబైల్గా అయితే మారే అవకాశాలు అయితే ఉంది గైస్. అండ్ మీరు ఇంకా ఇప్పుడు మనం అయితే కేసెస్ అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను మొబైల్ అనమాట. గాయస్ అయితే మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడైతే ఇక్కడ చూసుకోవచ్చు అయితే మీకు బ్యాక్ కేస్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఆ ఫోన్ అయితే దానికైతే అటాచ్ చేస్తున్నాను, వేస్తున్నాను అనమాట. సో వేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు గైస్ అయితే వేసిన తర్వాత కానీ అయితే మనకి ఏమంతగా చెడిపోవటం లేదు. సో క్వాలిటీ అయితే బాగుంది అనమాట కేస్ది. సో మనకి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్స్ అన్నీ అయితే సూపర్గా అయితే ఉంది కేసు కానీ. చూస్తున్నారు గాయస్ అయితే ఇక్కడ చూస్తున్నాను వేసిన తర్వాత కానీ అయితే మనకి అంతగా ఏం చెడిపోవడం లేదు. సో పూర్తిగా అయితే మనకైతే బాగానే అయితే ఉంది. సో దాని కలర్స్ బ్లూ అండ్ పర్పుల్ది షేడ్స్ అన్నీ అయితే బాగానే అయితే ఉన్నాయి. సో ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి అయితే మనకు సూపర్గా అయితే కనిపిస్తుంది గాయస్ అయితే ఈ మొబైల్. సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే ఇదే అనమాట. సో గైస్ అయితే ఇదే అనమాట దీని అన్బాక్సింగ్ అనమాట. సో మీకు ఈ అన్బాక్సింగ్ నచ్చిందని అయితే నేనైతే అనుకున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే వాళ్ళ కింద ఉండే సబ్స్క్రైబ్ మీరు ట్యాప్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటాయి గైస్ అయితే. అలాగే మీరు షేర్ చేసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమనండి అండ్ అట్లాగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. సో నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది గైస్ అయితే. మనం చాలా దగ్గరలో ఉన్న 500 సబ్స్క్రైబర్స్కి. సో మీరు త్వరగా తెప్పిస్తే నేను చాలా సంతోషపడతాను అనమాట. సో మీకు అనిపించుంటే సో మనకి 1000 సబ్స్క్రైబర్స్ కానీ వస్తేనే మనకి మౌంటైన్ అయితే ఎనేబుల్ అవుద్ది. సో అట్లాంటప్పుడు మనకి ఇంకా ఎన్నెన్నో వీడియోలు అయితే నేనైతే తీసుకొస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. అలాగే మీకు త్వరలో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి పెండింగ్లో. సో అవగానే అయితే వస్తూ ఉంటాయి. సో ఆ వీడియోస్ రావాలన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో బాయ్ గైస్ అయితే సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో అప్లోడ్ తీసుకుంటూ నేను మీ లిఖిత్ వెంకట్ #టెక్ లికిత్ అండ్ జై హింద్.